స్టూడెంట్స్ పొద్దున్న 9:30 10:30 సమయంలో ఇక్కడికి వచ్చి బ్రింజల్ ఫ్లవర్ ఎమాస్కులేషన్ సబ్ జూనియర్స్ సుదర్శన్ తర్వాత అరే ఇది వచ్చేసి టోటల్గా క్యాంపస్ ఏరియా దీంట్లో అయితే మ్యాప్ ద్వారా ఇక్కడైతే మనకు ప్రొవైడ్ అయితే చేసింటారు. మనము ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఎక్కడ కాలేజ్ ఉంటుంది, ఎక్కడ బాయ్స్ హాస్టల్ ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి ఈ మ్యాప్లో అయితే ఉంటుంది. టోటల్గా మాకు ఏరియా వచ్చేసి 105 ఎకర్స్లో అయితే ఇదైతే ఉంటుంది. మన కాలేజ్ అంటే ఇది ఏంటంటే ఒక మ్యాప్ మాదిరి ఇక్కడైతే ఇన్స్టాల్ అయితే చేసినారు దీన్ని. ఇది మా కాలేజీ, ఇది మా టూర్ బస్సు. ఇది అంటే ప్రతి కాలేజీకి కొన్ని బస్సెస్ ఉంటాయి కదా, ఇది మా టూర్ బస్సు. ఏదైనా బయటికి వెళ్ళి టూర్ వెళ్ళడం కానీ తర్వాత కొన్ని ప్లేస్లు విజిట్ చేయడానికి మాకైతే వీటిని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. స్పోర్ట్స్ మీట్ ఏదైనా జరుగుతుంది కదా బయట క్యాంపస్లో, అప్పుడు కూడా ఈ బస్సులను అయితే తీసుకెళ్లే వాళ్ళు. తీసుకెళ్ళి అక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఈ బస్సులోనే వచ్చి అయితే ఉండేవాళ్ళు. అదే ఇది మా క్యాంపస్ బస్సు. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అంటే ఉద్యాన విశ్వవిద్యాలయం అంటారు తెలుగులో, ఉద్యాన కళాశాల, అనంతరాజపేట, రైల్వే కోడూరు. ఇది మా బస్సు గురించి. ఇప్పుడు మెయిన్గా 1 year బ్యాక్ మాకు టెంపుల్ని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసినారు. మనకు ఎక్కడైనా క్యాంపస్లో హాస్పిటల్స్లో మనకైతే ఒక టెంపుల్ని అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు కదా, అదేవిధంగా మాకైతే విద్యా గణపతి ద్వారా ప్రాణ ప్రతిష్ఠ అయితే చేసినారు. స్టూడెంట్స్ పొద్దున్న 9:30 10:30 సమయంలో ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని క్లాస్ రూమ్స్కి అయితే వెళ్తుంటారు. ఈ విధంగా ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా ఇక్కడ స్పిరిచువాలిటీ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఇక్కడైతే మా ప్రొఫెసర్స్ అయితే మా డీన్ సార్ వాళ్ళందరూ కలిసి కృషితో ఈ గణపతి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించినారు. తర్వాత మనకు ఇది వచ్చేసి మెడిసినల్ ఆరోమాటిక్ బ్లాక్. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్, స్పైసెస్ అయితే గ్రో అయితే చేస్తుంటారు. మనకి కామన్గా వచ్చేసి ఇక్కడ అశ్వగంధ అని, తర్వాత మనకు టర్మరిక్ అని, మనకు బ్రహ్మి, ఇలాంటి ప్లాంట్స్ని అయితే గ్రో అయితే చేస్తుంటారు. మనకి మీకు ఒక మెడిసినల్ ప్లాంట్ అయితే చూపిస్తే ఒకసారి చూసేద్దాము, అక్కడికి వెళ్దాం రండి. ఈ బ్లాక్ మొత్తము మెడిసినల్ ప్లాంట్స్ని అయితే గ్రో అయితే చేస్తుంటారు. మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తా. ఇది వచ్చేసి మనకి లెమన్ గ్రాస్ అంటారు. అంటే ఇది అదే లెమన్ స్మెల్ అయితే వస్తుంటుంది. దీని యూజెస్ ఏంటంటే వీటిని మనము వాటర్లో కాగబెట్టుకొని మనమైతే వాటర్ అయితే తీసుకోవచ్చు. వాటి వలన మనకి డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుంది. తర్వాత మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా దీంట్లో అయితే ఉంటాయి. ఇది మనకి మెడిసినల్ బ్లాక్. ఇటు సైడ్ చూస్తే ఇది వచ్చేసి మనకు ఫ్రీ ఏరియా ఉంది కదా. ఈ ఫ్రీ ఏరియా ఎందుకంటే మనకు ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు అంటే ఎంఎస్సీ కానీ పిహెచ్డి వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళైతే వీటి మీద వాళ్ళకి అలాట్ చేసిన క్రాప్ మీద అయితే వర్క్ అయితే చేశారు. వర్క్ చేసిన తర్వాత వాళ్ళు రికార్డ్స్, తర్వాత వాళ్ళు పీపీటీ ప్రజెంటేషన్ థీసిస్ రాసిన తర్వాత వాళ్ళకైతే మార్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆటి వరకు ఎంఎస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడైతే మనకి ఒక బ్రో అయితే ఎంఎస్సీ స్టూడెంట్ మనకి బ్రింజల్లో ఎమాస్కులేషన్ అయితే చేస్తున్నాడు. ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం బ్రోని. బ్రో ఏం చేస్తున్నారు బ్రో? ఒకసారి ఇది ఏంది? బ్రింజల్ ఫ్లవర్ ఎమాస్కులేషన్. మార్నింగ్ మనం పాలన్ తీసి క్రాస్ పాలినేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మేల్ ఫీమేల్ ఒకే చోట్ల ఉంటాయి కదా, దాన్ని మేల్ తీసేస్తే మార్నింగ్ వచ్చి మనకు వేరే కావాల్సిన క్యారెక్టర్ది మేల్స్ తెచ్చుకొని ఈ లోకల్ ప్లాంట్స్ కి ఆ ఫీమేల్ ప్లాంట్ కి పోలన్ అతికిస్తే ఇది క్రాస్ పాలినేషన్ అవుతుంది. ఇప్పుడు ఆ సేమ్ పోలన్ దాని పైన ఏమంటారు స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఎమాస్కులేషన్ చేస్తాం. ఓకే అంటే ఎమాస్కులేషన్ చేసుకోవడానికి మనకి ఏమేమి యూజ్ చేస్తారు బ్రో? అంటే మనకి ఇది పేపర్ బటర్ పేపర్, ఎందుకంటే బ్యాగింగ్ చేయడానికి వేరే పోలన్ ఆర్ డస్ట్ రాకుండా ఉండడానికి. దాన్ని పట్టుకోవడానికి క్లిప్స్. నెక్స్ట్ మనం క్రాసింగ్ చేసిన వెంటనే ఏదేది క్రాసింగ్ చేసామని ఇక్కడ రాసుకున్నాము, గుర్తుగా ట్యాగ్ వేసుకుంటాము. ఇది 4 steps మనం పోలన్ని కలెక్ట్ చేసుకొని స్ప్రెడ్ చేయడానికి. ఓకే
ఈ విధంగా దానికి క్రాస్ పాలినేషన్ అయితే చేస్తారు. ఇది ఇట్లా వచ్చేసి చూడొచ్చు, ఇది ఆల్రెడీ నిన్న మొన్న చేసినవి. ఈ ట్యాగ్లు చూడొచ్చు, ట్యాగ్ కట్టాము. అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది క్రాసింగ్ ఆల్రెడీ అయ్యింది, దీనికి వచ్చిన ఫ్రూట్ కలెక్ట్ చేసుకుంటాం. ఓకే ఓకే ఓకే. ఇది వచ్చేసి ఏ వెరైటీ బ్రో ఇదంతా మనకు? ఇది రాయదుర్గం లోకల్, ఇది BB60. అక్కడ బోర్డు పెట్టాము, ఆ బోర్డుని చూసుకొని మన ఏవి కావాలో ఆ పోలెన్స్ తెచ్చుకుంటాము. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఫీమేల్ ప్లాంట్ లాగా వాడుతున్నాము. ఫీమేల్ ప్లాంట్ దీన్ని. ఇది వేసి ఎన్ని రోజులు అయింది బ్రో? ఇది వేసి మనకు బ్రింజాలు 2 months అవుతుంది. 2 months అయిపోయింది. ఆగస్ట్లో వేసాం. ఇది క్రాస్ పాలినేషన్ చేసిన తర్వాత మనకి ఎన్ని రోజులకి అది ఫ్రూట్ వస్తుంది మనకు? ఒక 30-40 డేస్కి అంతా కాయలు వచ్చుంటాయి. చూస్తాం అక్కడ ఉన్నాయి, ఒకసారి అక్కడ అయితే చూద్దాము ఫ్రూట్స్ అయితే. బ్రో అయితే ఐకార్ ద్వారా మనకి ఈ కాలేజీకి అయితే వచ్చినాడు. ఇది ఫస్ట్ స్టార్టింగ్లో ప్రాసెసింగ్ చేసినది, దాని మీద రాసి చూపారు ఇక్కడ చూపి. ఇది వచ్చేసి ఇంటూ BB67. ఇది SRK అంటే శ్రీకాళహస్తి ఇంటూ BB67. ఓకే, ఇది ఒక వెరైటీ. మనకి క్రాస్ పాలినేషన్ చేసిన తర్వాత ఆ విధంగా అయితే ఫ్రూట్ అయితే వస్తుంది మనకి. ఈ ఫ్రూట్స్ వచ్చిన తర్వాత మీరు డేటా కలెక్షన్ చేసుకొని మీకు ప్రొఫెసర్స్కి అయితే ఇస్తారు. అప్పటికి మీ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా అంటే MSCలో ఏం చేస్తారంటే ప్రొఫెసర్స్ వాళ్ళకి ఒక క్రాప్ని అయితే అలాట్ చేస్తారు. అలాట్ చేసిన తర్వాత వాళ్ళు అయితే దాని మీద రీసెర్చ్ చేసి వాటి మీద థీసిస్ రాసి సబ్మిట్ అయితే చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకైతే అక్కడి వరకు కోర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడైతే కాలేజ్ గురించి అయితే చెప్పినా కదా, అంటే క్లాస్ రూమ్స్, తర్వాత డిపార్ట్మెంట్స్, తర్వాత మాకు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి కదా, అందువల్ల మాకు గ్రౌండ్ కూడా ఉంటుంది. గ్రౌండ్లో డిఫరెంట్ గేమ్స్ అయితే ఆడుతూ ఉంటాము. మా ఫస్ట్ గేమ్ వచ్చేసి క్రికెట్, తర్వాత వాలీబాలు, బాస్కెట్బాల్ కూడా ఆడుతూ ఉంటారు. ఈ గేమ్స్ని కండక్ట్ చేసి మాకు ఒక పీరియడ్ని అయితే సార్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. పొద్దున పూట సార్ వచ్చి మాకైతే ఇక్కడ ప్రాక్టీస్ అయితే చేసి వెళ్ళిపోతుంటాడు. ఎవ్రీ ఇయర్ మాకు ఇక్కడ అంటే స్పోర్ట్స్ గురించి అయితే మనకు డిఫరెంట్ యూనివర్సిటీస్ కలిపి ఒక స్పోర్ట్ కండక్ట్ని అయితే కండక్ట్ చేస్తారు. దాన్ని స్పోర్ట్స్ మీట్ అంటారు. అన్ని యూనివర్సిటీస్ కలిపి ఒకరోజు అయితే గేమ్స్ అయితే ఆడుతుంటారు. వచ్చిన వాళ్ళకి ప్రైజ్లు అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు. మనకి ఇక్కడ క్రికెట్ అయితే ఆడుతున్నారు. మనము ఒకసారి వెళ్ళి అడుగుదాం. ఇది మా క్రికెట్ గ్రౌండ్. బాగున్నారా? హాయ్ రా, ఫైన్ రా. ఇదైతే మా క్రికెట్ గ్రౌండ్. ఇది మనకు గ్రౌండ్. అంటే మేము ఎప్పుడైనా ఇక్కడ UPL కండక్ట్ చేసుకుంటాము. అంటే UPL అంటే యుద్ధాన ప్రీమియర్ లీగ్ అంటారు. అప్పుడు కండక్ట్ చేసుకున్న తర్వాత మాకు కూర్చోవడానికి ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూర్చొని చూసుకోవడానికి ఇక్కడ చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇది మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇక్కడైతే నేను చెప్పిన కదా పీటీ సార్ అని ఉంటాడు. పొద్దున పూట వచ్చి మాకైతే గేమ్స్ అయితే ట్రైనింగ్ ఇచ్చి సాయంత్రం అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. మనకి ఇక్కడైతే క్రికెట్ ఉంది కదా, అక్కడ గర్ల్స్ త్రో బాల్ ఉంటుంది, నెట్టు. ఇటు వస్తే మనకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇది గర్ల్స్ వాలీబాల్ ఆడుతుంటారు ఇక్కడ ఎక్కువగా. ఇది బాస్కెట్బాల్ కోర్టు. అంటే నాకు అంతగా రాదు కానీ లిటిల్ వచ్చు. అంటే కొన్ని బేసిక్స్ తెలుసు, తర్వాత కొద్ది వచ్చు. మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగా ఆడతారు. మాకు బాగా ఇష్టమైన గేమ్ నాకు ఏంటంటే ఫస్ట్ క్రికెట్, తర్వాత బాస్కెట్బాలే. ఈ గేమ్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొద్దిగా నీట్గా లేదు కానీ మేము ఉన్నప్పుడు చాలా బాగా మెయింటైన్ చేసేవాళ్ళు. మా ఫ్రెండ్స్ కానీ, మా జూనియర్స్ కానీ, మా సీనియర్స్ కానీ. ఒక తోపులో ఉంటుంది. అంటే మాకు బాస్కెట్బాల్ ఎవరైనా మా సీనియర్స్ ఆడేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి మేమైతే చూస్తుంటాము. ఫస్ట్ ఆ విధంగా చూసేది ఫస్ట్ క్రికెట్, తర్వాత బాస్కెట్బాల్, తర్వాత వాలీబాలే. మనకి ఇది వచ్చేసి బాస్కెట్బాల్ కోర్టు. నైట్ టైంలో చీకటి ఉండడం వలన
ఈ లైట్స్ని ఆన్ చేయడం వల్ల బాస్కెట్బాల్ అయితే ఆడుతూ ఉంటారు. మనకి నైట్ 8, 9 అయ్యే వరకు కూడా మేమైతే ఆడేవాళ్ళం. మా బ్యాచ్ వాళ్ళు, మా సీనియర్స్ కూడా అదే విధంగా ఆడేవాళ్ళు. ఇప్పుడైతే ఏందో అసలు ఎవ్వరు ఈ గ్రౌండ్కి అయితే రావడం లేదు. ఈ బాస్కెట్బాల్ కోర్టుకి, తర్వాత వాలీబాల్ కోర్టుకి, ఆ క్రికెట్ కోర్టుకి ఎవరైతే రావడం లేదు. మేమున్నప్పుడు ఎక్కడ చూసినా మా సీనియర్స్ మేమైతే ఉండేవాళ్ళము. ప్రతి చోట మేము ఆడుకునే వాళ్ళము. ఇదైతే ఖోఖో కోర్టు. ఇది ఖోఖో కోర్టు. ఇక్కడ మ్యాచ్ జరిగితే కూర్చోడానికి అక్కడ 2 చైర్లు, ఇక్కడ 3 చైర్లు అయితే పెట్టినారు మ్యాచ్ జరిగేటప్పుడు. ఇది ఖోఖో కోర్టు. ఇది వచ్చేసి మనకు వాలీబాల్ కోర్టు. ఇప్పుడైతే ఎవరు లేరు, కానీ మేము అప్పుడు అందరూ డివైడ్ చేసుకొని ఇక్కడైతే ఆడేవాళ్ళము వాలీబాల్. చాలా అక్కడైతే హై జంప్ ఉంటుంది, అక్కడ హై జంప్. అరే సుదర్శన్, వీళ్ళంతా అరే వాళ్ళంతా మా జూనియర్స్, మా సబ్ జూనియర్స్, తర్వాత సబ్ జూనియర్స్. సుదర్శన్, తర్వాత అరే చంద్రశేఖరు, గణేష్, నరసప్ప. కబడ్డీ ప్లేయర్, ఏ గేమ్ అయినా కూడా సూపర్ ఆడతాడు, నేషనల్ ప్లేయర్. తర్వాత ప్రకాష్, ప్రతిసారి మంచిపోతామని మేము. జగదీష్ రా, గుర్తుందిరా, గుర్తుంది. వాళ్ళంతా మా జూనియర్స్. ఇదైతే మా హాస్టల్. మాకు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తారు మాకు. ఇదైతే బాయ్స్ హాస్టల్. బాయ్స్ హాస్టల్ నేమ్ వచ్చేసి అనంత బాయ్స్ హాస్టల్ అంటారు. మనకి అటు సైడ్ వచ్చేసి గర్ల్స్ హాస్టల్ అయితే ఉంటుంది, అది ఆనంద్ గర్ల్స్ హాస్టల్ ఉంటుంది. మనమైతే ఇప్పుడు మా బాయ్స్ హాస్టల్ అయితే చూపిస్తాం. అంటే మేము ప్రీవియస్గా ఏ విధంగా ఉండేవాళ్ళము, రూమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ హాస్టల్ ఫీజు ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఇక్కడ ఈ సరౌండింగ్స్లో మేము జాయిన్ అయిన తర్వాత ఎవరైనా సీనియర్స్ కానీ ఎంఎస్సీ వాళ్ళు కానీ ఇక్కడైతే స్కూటర్స్ని అయితే పార్కింగ్ చేసుకుంటారు. ఇది పార్కింగ్ ఏరియా. ఇది వచ్చేసి ఇటు సైడు మేము కాలేజీకి అయితే వెళ్తాము. ఇటు సైడ్ వచ్చేసి మనకు ఫీల్డ్ ఉంటుంది కదా, ఏదైనా ఫీల్డ్ని ప్రొవైడ్ చేస్తే అటు సైడ్ అయితే వెళ్ళిపోతాం. హాస్టల్ ఎంట్రన్స్. ఇది హాస్టల్ ఎంట్రన్స్ మాది. ఇది రిజిస్టర్, అంటే రిజిస్టర్ బుక్. అంటే ఎప్పుడైనా మేము హాలిడేస్కి ఇంటికి వెళ్ళాలనుకున్నాం అనుకో, ఆ రిజిస్టర్లో ఎంటర్ చేస్తే వాళ్ళైతే నోట్ చేసుకుంటారు, అంటే మెస్ బిల్ వేయాలా లేదా అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకు అంటే నోటీస్ బోర్డు. ఇది వచ్చేసి నోటీస్ బోర్డు అంటారు. నోటీస్ బోర్డు అంటే ఏవైనా మనకు హాస్టల్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలంటే మనకి ఇక్కడ ఈ రూమ్లో కేర్ టేకర్ అయితే ఉంటాడు. ఆ కేర్ టేకరు అంటే ట్యాప్ చేసి ఇక్కడైతే పేజ్ చేస్తుంటాడు. వాటిని చూస్తూ మేమైతే ఫాలో అవుతుంటాం. లైక్ మెస్ బిల్ కానీ ఏదైనా ఎగ్జామ్స్ వచ్చినా కూడా మాకైతే ఇక్కడ నోటీస్ బోర్డులో మాకైతే పేపర్స్ని అయితే పెడుతూ ఉంటారు. ఇది హాస్టల్ వచ్చేసి మాకు ఒక 20 years బ్యాక్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసినారు. ఇది పాత బాయ్స్ హాస్టల్. మనకి అటు సైడ్ వచ్చేసి కొత్తగా కట్టినారు, దాని తర్వాత అయితే చూపిస్తా. ఇది వచ్చేసి మాకు ఓల్డ్ బ్లాక్. ఇది ఏ విధంగా ఉంటుందంటే సింపుల్గా చెప్పాలంటే మనకు కింద మనకి ఫస్ట్ ఇయర్ ఉంటుంది, పైన మాకు ఎప్పుడైతే సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయిపోతామో అక్కడ సెకండ్ ఇయర్ వచ్చేస్తుంది, తర్వాత థర్డ్ ఇయర్, ఆ ఫోర్త్ ఇయర్ కూడా పైన ఉంటారు. పైన థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఉంటారు, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఉంటారు. ఇప్పుడైతే హాస్టల్ అయితే చూపించినాం కదా, మా మెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి, అంటే మెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకైతే చెప్తా, ఒకసారి చూసేద్దాం మెస్లో ఏ విధంగా. ఇది వచ్చేసి మెస్ ఎంట్రన్స్. ఇది మాకు అంటే ఏదైనా టీ కానీ కాఫీ కానీ తాగడానికి అయితే సాయంత్రం ఈవినింగ్ అయితే, అంటే పొద్దున కానీ ఈవినింగ్ అయితే మేమైతే తాగుతూ ఉంటాము. ఇక్కడైతే ప్లేట్స్ ఉంటాయి కదా, అంటే మాకైతే హాస్టల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తుంటారు ప్లేట్స్ని. ఇక్కడ నుంచి మేము ప్లేట్స్ని తీసుకొని, ఇది వచ్చేసి ఫస్ట్ ఇయర్. అంటే ఇక్కడ అంటే మాకు ఈ మెస్ రూమ్లో కూడా
4 టైప్స్గా కూర్చుంటారు. ఫస్ట్ ఇక్కడ జూనియర్స్ అయితే కూర్చుంటారు, తర్వాత అక్కడ సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్, అక్కడ లాస్ట్లో 4th ఇయర్స్ అయితే ఉంటారు. ఇక్కడ ఈ 2 బెంచెస్లో ఇక్కడ 2 బెంచెస్లో ఎంఎస్సీ పిహెచ్డీ వాళ్ళు అయితే కూర్చుంటారు. అంటే ఇదంతా ఎందుకంటే అంటే సీనియర్స్ రెస్పెక్ట్తో చూడాలనే ఉద్దేశంతో ఆ విధంగా అయితే డివైడ్ అయితే కూర్చుంటారు. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th ఇయర్ ఇక్కడ ఎంఎస్సీ పిహెచ్డీ వాళ్ళు అయితే కూర్చుంటారు. మాకైతే ఇదంతా ఓన్గా ఈ మెస్ని వచ్చేసి ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే రన్ చేస్తూ ఉంటారు. ఎలాంటి హాస్టల్ మేనేజ్మెంట్ అనేది దీంట్లో ఇన్వాల్వ్ అయితే ఉండదు. మనకి ఇక్కడ ఈ ఫుడ్ ఉంది కదా, ఆ ఫుడ్ వచ్చేసి మనకు సెల్ఫ్ సర్వీస్, అంటే మేమే పెట్టుకొని మేమే తినచ్చు. ఇదంతా మేము కూర్చొని తినే ప్లేసు. లోన్ అయితే వాళ్ళు వంట అయితే చేస్తుంటారు, ఒకసారి చూసొద్దాం. ఇది టోటల్గా మెస్, అంటే వంట అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ. అంటే దానికి సంబంధించిన సామాన్స్, తర్వాత దానికి సంబంధించిన వంట సామాగ్రి మొత్తం టోటల్గా ఇక్కడైతే మేమైతే ప్రొవైడ్ అయితే చేస్తుంటాం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి కష్టం కాకుండా మేమైతే వాళ్ళకైతే అమౌంట్ అయితే పే చేస్తుంటాము. ఇక్కడ ఉండే సామాన్తో వాళ్ళైతే వంట లోన్కి వెళ్ళి చూద్దాము ఏ విధంగా వంట తయారు. ఇదంతా టోటల్గా అదే, ఇది వంట సామాగ్రి, ఇది వంట చేస్తుంటారు ఈ ప్లేస్లో. అన్న వచ్చేసి నాగరాజ్ అన్న హాయ్ అన్న. అన్న వచ్చేసి 10 years నుంచి పని చేస్తున్నది ఇక్కడ. 12 years నుంచి పని చేస్తున్నాడు. ఆయన వల్లనే మేమైతే చాలా హెల్తీ ఫుడ్ అయితే తీసుకుంటున్నాం. మా క్యాంపస్లో అనంతరాజపేటలో ఏదంటే ఫేమస్ టిఫిన్ దోశ. అంటే దోశ మించిన టిఫిన్ ఏదైతే లేదు. ఇప్పుడు ఒకసారి నాగరాజన్ వేస్తున్నాడు, ఒకసారి చూసేద్దాం. ఇది మెస్ గురించి. పైనకి వెళ్ళి ఒకసారి జిమ్ము, తర్వాత పైన మా టెర్రస్ అయితే చూద్దాం. ఒకసారి పైనకి అయితే వెళ్ళిపోదాం. ఇదే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయాలన్నా, టీవీ చూడాలనుకున్నా ఇక్కడైతే వచ్చి ఎంజాయ్ అయితే చేసేవాళ్ళు. ఇది మా జిమ్ము. అంటే మా సీనియర్స్కి అది చాలా ఉపయోగపడింది. ఇప్పుడైతే అన్నీ డ్యామేజ్ అయితే అయిపోయినాయి. ఒకప్పుడైతే చాలా బాగుండేది జిమ్, చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడైతే అంత బాగాలేదు, అన్ని డ్యామేజ్ అయితే అయిపోయినాయి. తర్వాత మనకు ఇటు సైడ్ జిమ్ ఉంటే మాకు ఇటు సైడు టీవీ. ఆ టీవీ అంటే మా ఫస్ట్ ఇయర్ కాడ నుంచి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th ఇయర్ ఎంఎస్సీ వాళ్ళు అంతా కూర్చొని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, అంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఏ విధంగా కూర్చొని టీవీ అయితే చూస్తామో ఆ విధంగా ఇక్కడ కూర్చొని ఏదైనా క్రికెట్ మ్యాచ్ కానీ, ఏదైనా ఫుట్బాల్ మ్యాచ్ కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు కూర్చొని చాలా చాలా ఎంజాయింగ్గా అయితే మేమైతే టీవీని అయితే చూస్తుంటాము. అంటే మాకు కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి. ఒకటి మెస్సు, అంటే హాస్టల్లో ఒకటి మెస్సు, తర్వాత ఒకటి టీవీ రూము, రెండోది టీవీ రూము, మూడోది వచ్చేసి మాకు ఇంకొక స్పాట్ ఉంది, దాన్ని అయితే చూపిస్తా హాస్టల్లో. ఇక్కడ జిమ్ము, తర్వాత ఇక్కడ టీవీ రూమ్ అయితే మాకు ఇదైతే ఒక స్టడీ హాలు. అంటే ఎప్పుడైనా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆ రూమ్స్లో కాకుండా కొద్దిగా రూమ్స్లో డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళు వచ్చి కొంతమంది వచ్చి ఇక్కడైతే చదువుకుంటుంటారు. అంటే చైర్లు వేసుకొని ఇక్కడ స్టడీ రూమ్ లాగా ఇక్కడైతే చదువుతూ ఉంటారు. తర్వాత సీనియర్స్కి జూనియర్స్కి ఒక స్పాట్ అయితే ఉంటుంది. అది మేము అప్పట్లో ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. కానీ మేమైతే అందరూ ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ అక్కడ అందరూ గ్యాదర్ అయ్యి అంటే డిస్కషన్ చేసుకునే వాళ్ళం, జోకులు వేసుకునే వాళ్ళం, మూవీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునే వాళ్ళం, పాలిటిక్స్ గురించి కొట్టుకునే వాళ్ళం కాదు, కొద్దిగా ఫైటింగ్ జరిగేది మాకు మా సీనియర్స్కి. ఆ స్పాట్ ఏందో నేను చూపిస్తే ఒకసారి వెళ్ళిపోదాం నాన్న. ఇదే ఆ స్పాట్. ఇక్కడ ఈ చైర్ ఉంది కదా, ఈ చైర్ వచ్చేసి ఇక్కడ ఉండేది ఒకప్పుడు. ఇక్కడ మా సీనియర్స్ కూర్చునే వాళ్ళు, మేమంతా ఇక్కడ నిలబడేవాళ్ళము, ఈ విధంగా నిలబడేవాళ్ళము. వాళ్ళు అంటే ఏదైనా మూవీ, అంటే ప్రతిరోజు ఒక టాపిక్ అయితే ఉంటుంది.
ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ రోజు ఆ మూవీస్ గురించి, పాలిటిక్స్ గురించి, తర్వాత క్రికెట్ గురించి ఈ విధంగా డిస్కషన్ అయితే చేసుకునే వాళ్ళము. ఇక్కడ సీనియర్స్, తర్వాత ఇది కూడా ఒక ప్లేసే, ఇక్కడ నిలబడుకొని ఇట్లా మాట్లాడుకునే వాళ్ళం. ఇది వచ్చేసి బోన్సాయ్ ప్లాంట్ అంటారు. అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ మొక్కలను అయితే పెట్టుతూ ఉంటారు మా క్యాంపస్లో. అంటే ఈ విధంగా కుండీలు చేసి వాటిలో మట్టి వేసి ఏదో ఒక ప్లాంట్ని అయితే, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉన్న ప్లాంట్ని అయితే పెంచుకుంటూ ఉంటారు. ఈ టెర్రస్ మాకు స్పెషాలిటీ ఏంటంటే, ఇది మా టెర్రస్. ఈ టెర్రస్ స్పెషాలిటీ ఏంటంటే, ఏదైనా సమ్మర్ టైంలో కానీ, ఆ సమ్మర్ టైంలో మేమైతే బెడ్స్ తెచ్చుకొని పైన అయితే నిద్రపోయే వాళ్ళము. ఇదంతా ఇది ఉంది కదా, ఇది నేను హాస్టల్ టెర్రస్ మీదకి వచ్చిన కదా, అంత టోటల్గా ఇప్పుడైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మా క్యాంపస్ ఏ విధంగా ఉంటుందని. ఇది టోటల్గా 105 ఎకర్స్లో ఉంటుంది. ఫస్ట్ గేట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అటు సైడ్ స్ట్రైట్కి వస్తే మనకు, ఆ స్ట్రైట్కి వస్తే ఇక్కడ కాలేజ్ ఉంటుంది. మిడిల్లో కాలేజ్ ఉండి, మాకు ఇటు లెఫ్ట్ సైడ్లో మాకు బాయ్స్ హాస్టల్ ఉంటుంది. మళ్ళీ అటు సైడ్ వెళ్తే స్ట్రైట్గా టీచింగ్ స్టాఫ్ క్వార్టర్స్ అయితే ఉంటాయి. అంటే అక్కడైతే ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అక్కడైతే ఉంటారు. వాళ్ళ పక్కన మనకు గర్ల్స్ హాస్టల్ అయితే ఉంటుంది రైట్ సైడ్లో. మనకి ఇది కాలేజ్ కదా. తర్వాత మనం ఇటు సైడ్ చూసుకుంటే గ్రౌండ్ ఉంటుంది. అంటే మేము ఆ స్పోర్ట్స్ కానీ, ఏదైనా ఈవెంట్స్ కానీ, స్పోర్ట్స్ మీట్ కానీ, కాలేజ్ డే కానీ జరిగితే మేమైతే అక్కడైతే కండక్ట్ చేస్తుంటారు సార్ వాళ్ళు. మనకి ఇదంతా ఒక సైడ్ అయితే ఇదంతా ఫ్రీ ఏరియా. అంటే డిఫరెంట్ ఫ్రూట్ క్రాప్స్ అయితే ఉంటాయి. అంటే మ్యాంగో కానీ, తర్వాత గావ కానీ, పనస కానీ, ప్రతి ఒక్క ఫ్రూట్, అంటే ఇది లేదన్నకి లేదు. అంటే ఫ్రూట్స్, తర్వాత వెజిటేబుల్స్, మెడిసినల్ ఆరోమాటిక్ ప్లాంట్స్ ప్రతి ఒక్కటైతే ఈ ఏరియాలో ఉంటుంది. టోటల్గా మా క్యాంపస్ వచ్చేసి 105 ఎకర్స్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ మా రూమ్స్ అయితే బాగుంటాయి, ఒకసారి చూసేద్దాం ఆ రూమ్స్. అదైతే పాత బ్లాక్, ఇదైతే కొత్త బ్లాక్ మనకు. రూమ్స్ అయితే ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూసేద్దాం. హాయ్ బ్రో. మాకైతే ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ 2 బెడ్స్ ఇస్తారు, తర్వాత ఒక టేబుల్ చదువుకోవడానికి, పీపీలు తయారు చేసుకోవడానికి, కిటికీస్ అంటే ప్రశాంతంగా ఆ ప్రకృతిని ఆస్వాదించడానికి. మనకి కబోర్డ్స్ అయితే ఉంటాయి, ఏవైనా లగేజ్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి. మనకు బ్యాగ్స్, కంప్యూటర్స్. అదేవిధంగా సెక్యూరిటీగా మాకు లాక్ అయితే ఇచ్చింటారు. అంటే క్లాస్కి వెళ్ళేటప్పుడు మేమైతే తాళం అయితే వేసుకొని వెళ్ళిపోతారు చాలామంది. మ్యాక్సిమం అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే జరగవు. 99%, ఏదో 1 or 2% అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అయితే లేదు. ఇది మా కొత్త రూమ్స్. ఇది గైస్ మా కాలేజ్ హాస్టల్. తర్వాత మా కాలేజ్ ఏ విధంగా ఉంటుంది, క్లాస్ రూమ్స్. తర్వాత ఇదంతా ఒక ఎత్తు అయితే మనము ఈ కాలేజ్లో ఈ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. అంటే నేను నా పర్సనల్గా చెప్తున్నా, ఎవరికైతే అగ్రికల్చర్ మీద హార్టికల్చర్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో ఆ స్టూడెంట్స్ మాత్రమే ఈ కాలేజీలో అయితే జాయిన్ అవ్వండి. మిగతా వాళ్ళు అనవసరంగా జాయిన్ అయ్యి తర్వాత బయట జాబ్స్ అయితే దీనికి చాలా తక్కువ. గవర్నమెంట్ జాబ్స్, ఓన్లీ ప్రైవేట్ జాబ్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే యూజీ చేసిన తర్వాత ఎంఎస్సి, పిహెచ్డి అయితే చేసుకొని వాళ్ళైతే పర్లేదు మంచి పొజిషన్లో అయితే ఉంటారు. అదే దీన్ని ఈ కాలేజ్ని ఏ విధంగా జాయిన్ అవ్వాలంటే మనకి ఏపీ గవర్నమెంట్ ఈఏపీ సెట్ అనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత కండక్ట్ చేసే ఎగ్జామ్ అది. తర్వాత కొంతమంది డిప్లొమా హార్టికల్చర్ నుంచి కూడా ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవుతారు. ఇది వచ్చేసి సబ్ క్యాంపస్. మెయిన్ క్యాంపస్ వచ్చేసి మనకు తాడేపల్లిగూడెంలో ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకైతే హార్టికల్చర్ మా కాలేజ్ గురించి. ఈ వీడియో మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.